भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। नमस्ते माताजी, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మన వేదాంత దర్శనంలోని ప్రథమ అధ్యాయంలోని ప్రథమ పాదములోని రెండవ సూత్రాన్ని మనం వర్ణించుకుంటున్నాం. కాస్త జాగ్రత్తగా ఆలోచించుకుందాం. ఎందుకంటే ఇక్కడ సూత్రము పంచమి విభక్తిలో ఉంది. సృష్టి ఎవరి వలన ఉత్పత్తి జరిగింది, ఆ ఉత్పత్తికి పరమాత్ముడు ఏ కారణముతో ఉన్నాడు అనేది వైదిక సిద్ధాంతానుకూలంగా మనం చర్చించుకోవాలి. ఇతరులు ఆ సూత్రాన్ని ఏ విధంగా అర్థం తీశారో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి సూత్రము జన్మాద్యస్య యతః. సూత్రం మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జన్మాద్యస్య యతః. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అయింది. జన్మ ఆది, జన్మాది దీర్ఘమైంది. ఆ తర్వాత జన్మాది పక్కన అస్య ఉంది, అందుకనే యనాదేశ సంధి అయ్యి జన్మాద్యస్య అయింది. అంటే ఇక పదములను విడదీసుకుందాం. జన్మ ఆది అస్య యతః. సూత్రములో 4 పదాలున్నవి. జన్మ ఆది అస్య యతః. ఎన్ని పదాలున్నవి? 4 పదాలు. ఏంటి? జన్మ ఆది అస్య యతః. అస్య యతః. ఇప్పుడు అస్య, అస్య అంటే ప్రత్యక్షాది ప్రమాణముల వలన. ఈ జగత్తు అంటే ఈ సృష్టిని గనక మనం పరిశీలించుకుంటే ఇది ప్రత్యక్షాది ఏదైతే మనం ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్థాపత్తి, ఐతిహ్యము, ఇతిహాసం అని ఏవైతే మనం 8 ప్రమాణాలు పూర్వం విన్నామో ఆ ప్రమాణముల చేత ఈ జగత్తు మనకు అర్థమవుతుంది. ఎవరు తయారు చేశారు అనేది. ఇది స్వయముగా తయారు చేయబడలేదు. దీని వెనుక ఎవరో ఒక కర్త ఉన్నాడు అని మనకు అర్థమైంది. జన్మ అనగా ఉత్పత్తి. జన్మ అంటే ఉత్పత్తి. ఆది అంటే స్థితి ప్రళయములు అనగా ప్రత్యక్షాది ప్రమాణముల చేత ఏ తత్వమైతే సిద్ధింపబడుతుందో, అలాగే దేని ద్వారా ఈ కార్యరూప జగత్తు యొక్క ఉత్పత్తి జరిగిందో, ఎవడైతే సృష్టి స్థితి లయ ప్రళయాలు చేస్తున్నాడో అతనినే మనం బ్రహ్మ అంటాం. బ్రహ్మ అంటే ఎవరయ్యా అని మనని ఎవరైనా ప్రశ్నిస్తే
ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఎవని వలన ఈ జగత్తు యొక్క ఉత్పత్తి జరుగుతుందో, ఎవని యొక్క స్వరూపము ప్రత్యక్షాది ప్రమాణముల చేత నిరూపింపబడుతుందో అతనే బ్రహ్మ అని అంటున్నాడు. అయితే ఇక్కడ ఉత్పత్తి పదం వచ్చింది. లోకమున కొంతమంది అతని వలననే కదా ఈ జగత్తు పుట్టింది అని అర్థం తీస్తారు. ఉత్పత్తిని అస్య జన్మ, అతని వలననే ఈ జగత్తు పుట్టింది అని అర్థం తీస్తారు. దానినే వ్యాసముని ఎలా చెప్తున్నాడు అంటే, మీరు ఇక్కడ 3 కారణాలు తీసుకోవాలి. ఉపాదాన కారణం, చేతన నిమిత్త కారణం, సాధారణ కారణం. ఇంకొకటి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కుమ్మరివాడు మట్టి నుండి కుండను తయారు చేస్తాడు. కుమ్మరివాడు కుండని దేని నుండి తయారు చేస్తాడు? మట్టి నుండి తయారు చేస్తాడు. మట్టి నుండి కుమ్మరివాడు కుండని తయారు చేస్తాడు. మరి ఇక్కడ పరమాత్ముని అంత పెద్దగా కొలవాల్సిన అవసరం ఏముంది? ఎలా కుమ్మరివాడు మట్టి నుండి కుండను తయారు చేస్తున్నాడో, సువర్ణకారుడు సువర్ణము నుండి ఆభరణం తయారు చేస్తున్నాడో, సాలెవాడు తంతువుల నుండి వస్త్రం తయారు చేస్తున్నట్టుగా పరమాత్ముడు కూడా మూల కారణం నుండి జగత్తును తయారు చేశాడు. మరి ఎలా గొప్పవాడయ్యాడు? ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటేంటి, ఈ జగత్తు అతని నుండి పుట్టిందా అంటే, ప్రత్యక్షాది ప్రమాణముల చేత అతని నుండి వ్యాప్తి చెందింది, అతని నుండి ఒక రూపములోకి వచ్చింది. కానీ చేతన పదార్థము నుండి జడ పదార్థము కానీ, జడ పదార్థము నుండి చేతన పదార్థము పుట్టదు అని మనం తెలుసుకున్నాం. సరే, మేము దాన్ని ఒప్పుకుంటాం. ఈ జగత్తు అతని నుండి పుట్టలేదు. మరి ఆయన ఎలా గొప్పవాడయ్యాడు? ఎందుకంటే లోకములో మట్టి నుండి కుండ తయారు చేసే కుమ్మరివాడున్నాడు, తంతువుల నుండి వస్త్రము తయారు చేసే సాలెవాడున్నాడు, సువర్ణము నుండి ఆభరణాలను తయారు చేసే సువర్ణకారుడున్నాడు. అటులనే పరమాత్ముడు కదా. మరి ఎందుకు పూర్వ సూత్రంలో ఏమన్నాడు? కైవల్యమును లబ్ధి చేసుకోవాలి అంటే నువ్వు బ్రహ్మను తెలుసుకోవాలి అంటున్నావు. ఆ బ్రహ్మ దర్శనం జరగాలి అంటే ఆత్మదర్శనం అన్నావు. ఆత్మదర్శనమునకు మూలము అజ్ఞానము, అవిద్య తొలగిపోవాలంటున్నావు. అవిద్య అజ్ఞానం తొలగిపోవాలి అంటే యోగాభ్యాసం చెయ్యాలి. అందులో ఏదైతే ముఖ్యంగా అభ్యాసము, వైరాగ్యము, షట్క సంపత్తి, ఏదైతే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం ఉన్నాయో ఇవన్నీ జీవుడు సిద్ధింపజేసుకుంటేనే ఆత్మదర్శనం జరుగుతుంది. ఆత్మదర్శనం జరిగిన తర్వాతనే బ్రహ్మ దర్శనం జరుగుతుంది. బ్రహ్మ దర్శనం జరిగిన తర్వాతనే కైవల్య ప్రాప్తి కలుగుతుందని పూర్వ సూత్రములో ఆ బ్రహ్మను తెలుసుకోవాలంటే నువ్వు ఇన్నింటికి అధిపతి కావాలన్నావు. ఇక్కడేమో అసలు ఈ జగత్తునకు పరమాత్ముడు ఉపాదాన కారణం కాదు. కుమ్మరివాడు మట్టి నుండి కుండను ఎలా తయారు చేశాడు, సువర్ణకారుడు సువర్ణము నుండి ఆభరణం ఎలా తయారు చేశాడు, సాలెవాడు తంతువుల నుండి వస్త్రం తయారు చేసినట్టు ఒక అమ్మ తన బిడ్డ కోసము పిండితోని గోధుమ రొట్టెలు చేసినట్టు అంతే కదా అని అంటున్నాడు. అంటే నువ్వు ఇక్కడ అర్థం చేసుకోలేకపోతున్నావు. కుమ్మరివాడు ఒక కుండని తయారు చేయగలుగుతాడు. ఎక్కువ మోతాదులో కుండల్ని తయారు చేయాలి అంటే ఒక్క కుమ్మరివాడి వల్ల అవుతుందా పని? కాదు. ఎక్కువ మోతాదులో నిర్మాణం చెయ్యాలి అంటే కుమ్మరివాడు ఎవరి సహాయం తీసుకుంటున్నాడు?
వేరే వాళ్ళ సహాయం తీసుకుంటాడు. అవునా? ఇతర తన జాతి అనగా తన వలె కుమ్మరి జాతి ఉన్నటువంటి వారందరినీ కూడా సహాయం తీసుకుంటున్నాడు కదా. అర్థమైందా? ఇతనికి ఎలా కుండ తయారు చేయడంలో నైపరి ఉందో అలా నైపరి ఉన్న కుమ్మరి వాళ్ళనే అతను తీసుకోగలుగుతాడు. అప్పుడే కుండలు తయారవుతాయి. అర్థమైందా? కేవలం నైపరి వచ్చిన కుమ్మరి వాళ్ళు ఉంటే కుండలు తయారవుతున్నాయా? ఇంకేమేమి కావాలి? మట్టి కావాలి. మట్టి నుంచి కుండ. ఎక్కువ మోతాదులో కావాలంటే చాలా మంది కుమ్మరి వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇంకా ఏమేమి తీసుకుంటున్నాము? నీరు కావాలి, వాటికి సాధనాలు, చక్రము, దండ ఇవన్నీ కావాలి. దండ కావాలి, చక్రం కావాలి, భూమి కావాలి, భట్టి కావాలి. ఇలా నువ్వు ఒక సువర్ణముతో ఆభరణం, ఒకే రోజు ఎక్కువ మోతాదులో ఆభరణాలు తయారు చేయాలి అంటే మళ్ళీ అక్కడ చాలా మంది సువర్ణకారులు కావాలి. అలాగే ఎక్కువ మోతాదులో వస్త్రాలు తయారు చేయాలి అంటే చాలా మంది సాలేవాళ్ళు కావాలి. ఒక స్త్రీ ఒక దినమున ఎన్ని రొట్టెలు చేయగలుగుతుంది చెప్పండి? ఆమె ఒక 50-100 దినమంతా గడుపుతుంది. అవునా? ఆ 50-100 చెయ్యాలి అంటే కూడా ఆమె ఎన్నో ఉపకరణాలని ఉపయోగించుకుంటుంది. అటులనే పరమాత్ముడు కూడా ఈ సత్వ పరమాణువులతో, రజ పరమాణువులతో, తమః పరమాణువులతో కార్యరూప జగత్తును చేసేటప్పుడు ఎవరి సహాయం తీసుకున్నాడు? ఎందుకంటే కుమ్మరివాడు కుండలు తయారు చెయ్యాలి అంటే ఆ పనితరం వచ్చిన వాళ్ళనే తీసుకుంటాడు. అలాగే సాలెవాడు వస్త్రంలో నెయ్యాలి అంటే ఏం చేస్తాడు? ఆ పని వచ్చిన వాడినే సహాయం తీసుకుంటాడు. మరి పరమాత్మునికి ఎవరయ్యా సహాయం చేసింది? ఎవరు లేరు. ఎంత మోతాదులో చేశాడు అంటే వర్ణించడానికి లేదు. అందుకనే కుమ్మరి వాడి వలె, సాలెవాడి వలె, సువర్ణకారుని వలె పరమాత్ముని పోల్చడానికి లేదు. ఎందుకంటే వీళ్ళందరూ చేతనకర్తలుగా ఉన్నారు, ఇతర చేతనకర్తల సహాయము తీసుకుంటున్నారు. ఇంకా సమయము, కాలము, దిశలు, పనిముట్లను ఎంతో మందిని సహాయముగా తీసుకుంటే గాని వాళ్ళ వస్తువు తయారవ్వదు. కానీ పరమాత్ముడు మాత్రం ఈ కార్యరూప జగత్తును తయారు చేయుటలో ఎవ్వరి సహాయం తీసుకోడు. ఇక్కడ ఏమైపోయింది? లేదు. కుమ్మరివాడి యొక్క కుండ నిర్మాణానికి పరమాత్ముని యొక్క జగత్ నిర్మాణానికి చాలా వ్యత్యాసం ఉంది. క్లియర్ అయిందా? ఇంకా జడముగా ఉన్నారా? మళ్ళీ ఈ కుమ్మరివాడు కుండల్ని తయారు చేస్తాడు. తయారు చేసి మార్కెట్ లో ఏం చేస్తాడు? వాటిని క్రయం అంటే అమ్మేస్తాడు. ఇప్పుడు ఆ కుండ మీద అధికారం ఎవరికి ఉంది? కొనుక్కున్న వాటిని. తయారు చేసిన వాడి కుమ్మరి వాడికి అధికారం ఎందుకు లేదు? అమ్మేసిండు కాబట్టి. అంటే స్వామిత్వం. కుమ్మరివాడు కుండల్ని ఇతరులకు అమ్మేసిన తర్వాత అతని స్వామిత్వం ఏమైంది? పోయింది. అర్థమైందా? అమ్మిన తర్వాత స్వామిత్వం పోయింది. మళ్ళీ ఆ కుండల్ని మట్టిగా మార్చేటప్పుడు కుమ్మరివాడు ఉన్నాడా? ఇప్పుడు కొన్ని రోజులు మనం కుండని వాడుకుంటాం. వాడుకున్న తర్వాత ఆ కుండ 2 ముక్కలు అవుతుంది. దాన్ని మనం ఏం చేస్తాం? వాకిట్లో పెడితే పిల్లలు వచ్చి ఏం చేస్తారు? దాన్ని చూర చేస్తారు. అంటే ఉపయోగించుకునేటప్పుడు కుమ్మరివాడు లేడు, దాన్ని మళ్ళీ చూర చేసేటప్పుడు కూడా కుమ్మరివాడు లేడు.
అలాగే ఆభరణాలు, మీరు ఆభరణాన్ని కొనుగోలు చేశారు, మీరు ధరించారు. ధరించిన తర్వాత ఆ ఆభరణం మీద అధికారం ఎవరికి ఉంది? కొనుక్కున్న వారికి కొనుక్కున్న వాళ్ళకు ఉంది. కొనుక్కున్న వారికే ఉంది. ఇప్పుడు ఆ ఆభరణాన్ని మరలా మీరు కరగదీసినప్పుడు ఎవరికి ఉంది అధికారం? మనకేముంటది అధికారం? అర్థమైందా? అంటే సువర్ణకారుడికి స్వామిత్వము చాలా సీమిత స్థానం వరకే ఉన్నది. ఉంది, సీమిత కాలం వరకే ఉంది. అర్థమవుతుందా? హార్డ్ అనిపిస్తుందా? అర్థమవుతుంది. అర్థమవుతుంది కదా? చైతన్యంగానే ఉన్నారా? నోరు తెరుచుకుంటున్నారా? అర్థమవుతుంది మాతాజీ. ఆ, మానవుడు తయారు చేసినటువంటి వస్తువుల పైన ఒకసారి అది విక్రయం జరిగిన తర్వాత మానవుడికి అందు అధికారము లేదు. తర్వాత ఆ వస్తువు విలీనం అవుతున్న సమయములో కూడా, ఇప్పుడు మనం సువర్ణి కరగదీసేటప్పుడు, కుండని మనము ముక్కలు ముక్కలుగా చేసేటప్పుడు, కొనుగోలు చేసినటువంటి అంటే ఎవరైతే ఆ వస్తువుని తయారు చేశారో అతని అధికారం మధ్యలో లేదు, చివరికి కూడా ఉండదు. కానీ పరమాత్మునికి ఉన్నది. పరమాత్ముడే ఈ సృష్టిని తయారు చేస్తున్నాడు, దానిని జాగ్రత్తగా కాపాడుతున్నాడు, అతనికే స్వామిత్వం ఉంది. మరలా దానిని ధ్వంసం కూడా పరమాత్ముడే చేస్తున్నాడు. అర్థమైందా? అందుకని అతను ఎవరయ్యారు? పరమాత్ముడై. అందుకే ఆయన బ్రహ్మ. ముందు సూత్రం నుండి మనం బ్రహ్మ తెచ్చుకోవాలి ఇక్కడికి. జన్మాద్యస్య యతః అనే సూత్రంలోకి ముందు అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఆ బ్రహ్మతత్వాన్ని ముందుకు పట్టుకొచ్చుకోండి. రెండవ సూత్రంలోకి కూడా బ్రహ్మను తెచ్చుకోవాలి. ఆ బ్రహ్మ సామర్థ్యము ఎలా ఉంది అంటే వస్తువు తయారు చేయడంలో ఉంది, ఉపయోగింపబడేటప్పుడు కూడా అతని స్వామిత్వమే ఉంది. అలాగే అది విచ్ఛిన్నం అవుతున్నప్పుడు కూడా ఎవరి స్వామిత్వం ఉంది? బ్రహ్మ స్వామిత్వమే ఉంది. అంటే ఇక్కడ పరమాత్ముడు కార్యరూప జగత్తునకు ఉపాదాన కారణముగా లేడు. ఏ కారణముతో ఉన్నాడు? చేతన నిమిత్త కారకుడు. అర్థమైందా? జగత్తునకు ఉపాదాన కారణం ఎవరు? జగత్తునకు ఉపాదాన కారణము ఎవరు? ప్రకృతి మాత. సత్వరజస్తమస్ అనే మూల ప్రకృతి. నాలుక మీద సిద్ధాంతం నాట్యమాడాలి కదా. అర్థమైందా? ఈ కార్యరూప జగత్తునకు పరమాత్ముడు ఏ కారణము? నిమిత్త కారణం. ఈ కార్యరూప జగత్తునకు ఉపాదాన కారణమేది? మూల ప్రకృతి. మూల ప్రకృతియే. అర్థమైందా? మూల ప్రకృతి ఉత్పత్తిగా ఉంది, కానీ ఈ మూల ప్రకృతికి ఎవరు చేతన నిమిత్త కారకుడుగా ఉన్నారు? పరమాత్ముడు. పరమాత్మలో ఉన్న సామర్థ్యం ఏమిటి, గొప్పతనం ఏమిటి అంటే అతను మూలములో ఉన్నప్పుడు కూడా, సత్వ పరమాణువులు ఉన్నప్పుడు, రజః పరమాణువులు ఉన్నప్పుడు, తమః పరమాణువులు ఉన్నప్పుడు, ఈ సమస్త పరమాణువులు ఎవని గర్భములో ఉన్నవి? పరమాత్మని గర్భంలో ఉన్నవి. అంటే ఇక్కడ మనము ఎలా చెప్పుకోవాలి అంటే సత్వ పరమాణువులు కానీ, రజః పరమాణువులు కానీ, తమః పరమాణువులు నిత్యమైనప్పటికీ అవి ప్రవాహ నిత్యములే, పరమాత్మని వలె నిత్యము కాదు. అర్థమైందా? ఎందుకంటే ఎవని యందు ఇవి సురక్షితంగా ఉన్నవి?
పరమాత్మని పరమాత్ముని యందే సురక్షితం. అది సురక్షితంగా ఉన్నది. పూర్వం ఎవరు అని చెప్పడానికి వీలు లేదు మనకి. అందుకనే యథాపూర్వం, ఎవడు అందరికంటే ముందున్నాడో, అందరికంటే ముందు ఎవరున్నారు? సద్ ఏక ఏవ, సద్ ఏక ఏవ, అతను ఒక్కడే. పతి ఏక ఆసీత్. మనం ఈశ్వర స్తుతి మంత్రాలు చదివేటప్పుడు కూడా ఏమంటున్నాం? పతి ఏక ఆసీత్, అతనొక్కడే. అతని అందే సత్వ పరమాణువులు, రజః పరమాణువులు, తమః పరమాణువులు నిత్యమైనప్పటికీ కూడా వాటిని కూడా పరమాత్ముని ముందు వర్ణించేటప్పుడు ఇవి ప్రవాహ నిత్యములు అంటున్నారు. పరమాత్ముని పూర్ణ నిత్యము. కేవలం పరమాత్ముని గర్భములో సత్వ పరమాణువులు, రజః పరమాణువులు, తమః పరమాణువులే ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? పరమాత్మని గర్భములో ఆత్మలు కూడా ఉన్నాయి కదా. పరమాత్మని గర్భములో ఆత్మలు కూడా ఉన్నారు. అందుకనే హిరణ్య గర్భ అంటాం మనం. పరమాత్మని గర్భము అన్నాం. మనము జన్మించక ముందు మన స్థానం ఎక్కడుంటది? మనము గర్భములోనే ఉంది. అందుకనే పృథివిని కూడా గర్భము అంటాం. వర్షాకాలములో పలుమార్లు పృథివి గర్భమును ధరిస్తూ ఉంటదంట. అర్థమైందా? వర్షాకాలములో పృథివి ఏం చేస్తూ ఉంటుంది? పలుమార్లు గర్భమును ధరిస్తూ ఉంటుంది. అటులనే మాతాపితరులు కూడా యవ్వనములో పలుమార్లు గర్భాన్ని ధరిస్తారు. అందుకనే పృథివిని యవ్వనము అంటారు. పృథివి ఎప్పుడు కూడా యవ్వనములోనే ఉంటదంట. ఆ యవ్వనం ఎటువంటిది అంటే సూర్యవత్. శాస్త్రాలు చదివేటప్పుడు అలంకారకంగా చెప్తాడు. సూర్యుణ్ణి పురుషునితో పోలుస్తారు. కేవలం పురుషుడే యవ్వనముగా ఉన్నాడా అంటే ఆ పురుషుడు ఎవని యందు విత్తనము నాటుతున్నాడో ఆ పృథివీ అనే మహిళ కూడా యువతిగా ఉంటుంది. అర్థమైందా? ఓ ఉగ్ర రూపము ధరించిన ఓ సూర్య, నీ యొక్క నీవేదైతే విత్తనం వేస్తున్నావో ఆ విత్తనానికి సరిపడ శక్తి నా యందు ఉంది గనకనే నీవు నా యందు విత్తనాన్ని స్థాపింపజేస్తున్నావని పృథివిని భార్యతో, సూర్యుణ్ణి భర్తతో అలంకార భాషలో వర్ణిస్తారు. అటులనే జీవాత్మను పరమాత్మని కూడా శాస్త్రం వర్ణిస్తూ ఉంటది. జీవుడు ఎవని గర్భములో ఉన్నాడు అంటే పరమాత్మని గర్భములో ఉన్నాడు. అయితే పరమాత్మని గర్భములో సత్వరజస్తమ పరమాణువులు ఉన్నవి. పరమాత్మని గర్భములో జీవులు ఉన్నవి, ఆత్మలు ఉన్నవి. కానీ పరమాత్ముని యొక్క శక్తి సామర్థ్యాన్ని ఇద్దరు ఉన్నప్పుడు ఎవరు తీసుకుంటున్నారు? ఆత్మలే తీసుకుంటున్నారు. దానికి చక్కగా వర్ణిస్తాడు. ఇప్పుడు ఒక స్త్రీ గర్భం ధరించింది. ఆమె గర్భములో ఎవరెవరున్నారు చెప్పగలరా? ఇప్పుడు ఆమె గర్భిణి అన్నాం. గర్భిణి అన్నప్పుడు ఆమె గర్భములో ఏమేముంది? ఏంటి? ఆత్మ మాత్రమే ఉందా? పంచభూతాలతో తయారైన శరీరం ఉంది. కానీ తల్లి యొక్క ఉనికిని, తల్లి తీసుకుంటున్న ఆహారాన్ని, తల్లి యొక్క ఆలోచనలని శరీరం తీసుకుంటుందా, ఆత్మ తీసుకుంటుందా? శరీరం తీసుకుంటుంది. తల్లి యొక్క ఆలోచనలని
ఆలోచనల్ని ఆత్మ తీసుకుంటుంది, ఆహారాన్ని ఆ పిండం తీసుకుంటుందా? పిండం తీసుకుంటుంది. కానీ తల్లి యొక్క యోజనలను, తల్లి యొక్క భావాలను, తల్లి యొక్క స్ఫూర్తిని ఎవరు తీసుకుంటున్నారు? లోపల ఆత్మ. ఆత్మ తీసుకుంటుంది. ఇదే స్థితి గర్భములో ఉన్నప్పుడు ఈ సత్వ పరమాణువులు, రజా పరమాణువులు, తమః పరమాణువులు పరమాత్మని గర్భంలోనే ఉన్నవి. వాటితో పాటు జీవుడు కూడా ఉన్నాడు. కానీ పరమాత్మని యొక్క శక్తిని, పరమాత్మని యొక్క జ్ఞానాన్ని, పరమాత్మని యొక్క చైతన్య స్వరూపాన్ని ఎవరు ఉపదేశింపజేసుకుంటున్నారు? జీవుడు, జీవాత్మనే. అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అందుకనే హృత్ ప్రతిష్టం యదజిరం జవిష్టం. జీవునకు పరమాత్మని యొక్క జ్ఞానము తెలుసు. ఎందుకంటే జీవుడు ప్రళయములో ఎవని గర్భములో ఉన్నాడు? పరమాత్మని గర్భములో ఉన్నాడు. కార్యరూప జగత్తున పరమాత్మని ద్వారా రచింపబడిన జగత్తునందు ఉన్నాడు. విచిత్రం ఏమిటి అంటే సత్వరజస్తమ పరమాణువులు గర్భమున కూడా ఉన్నవి, ఇప్పుడు కూడా పరమాత్మని గర్భములోనే ఉన్నవి. కానీ ఎలా? తల్లి గర్భములో ఉన్నప్పుడు శిశువు ఆహారము, శరీరము తీసుకుంటుంది, తల్లి యొక్క సంస్కారాలని ఆత్మ తీసుకుంటుంది. అటులనే ప్రళయములో అయినా సరే, కార్యరూప జగత్తులో అయినా సరే పరమాత్మని యొక్క జ్ఞానము ఆత్మకు లభిస్తుంది. పరమాత్మని యొక్క సామర్థ్యం ప్రకృతికి లభిస్తుంది. ఇది తెలుసుకోండి. తల్లి ఎటువంటి ఆహారము తీసుకుంటే ఆ ఆహారము పుష్టిగా ఉంటే, ఆ ఆహారము బలముగా ఉంటే శిశువు యొక్క శరీరము కూడా ఆ విధంగా నిర్మాణం జరుగుతుంది. తల్లి ఏ విధంగా ఆలోచిస్తుందో, తల్లి ఏ విధమైన మాటలు మాట్లాడుతుందో, తల్లి ఎటువంటి డ్రీమ్ లోకి వెళ్తుందో ఆ ఆలోచనే అక్కడ శరీరము తీసుకోడు. ఆత్మ తీసుకుంటారు. ఆత్మ తీసుకుంటుంది. ఆత్మ తీసుకోదని మాత్రం అనకండి, ఆత్మ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత అది తల్లి గర్భము నుండి పాకమైన శరీరముతో ఈ లోకానికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏమైంది? గర్భములో ఉన్నప్పుడు గర్భస్థ ఆత్మ తల్లి వలనే ఆలోచించింది, తల్లిలాగానే సంకల్పించుకుంది. ఎందుకంటే తనకి స్థూల శరీర కార్యం చెయ్యడానికి అక్కడ అవకాశం లేదు కనుక తల్లిలాగానే ఉంది అక్కడ. కానీ ఎప్పుడైతే గర్భము నుండి శిశువు బయటపడ్డాడో, అలా బయటపడుతూనే శిశువుకి ఏ సామర్థ్యం వచ్చింది? స్థూల దేహ సామర్థ్యం వచ్చింది. బాగా గమనించుకోండి. శిశువునకు తన సామర్థ్యం ఇక దక్కింది. ఇక స్థూల దేహ జగత్తు. గుంటూరు పద్మకి మ్యూట్ చేసుకోరా మీరు, ఏమన్నా మాట్లాడాలి? గుంటూరు పద్మక్కయ్య మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు అర్థమైందా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గర్భస్థ శిశువు గర్భములో ఉన్నప్పుడు స్థూల దేహము యొక్క కార్యకలాపాలు చేసుకోవడానికి అక్కడ అతనికి వీలు లేనప్పుడు ఎవరితో సంపర్కం పెట్టుకున్నాడు? తల్లితో సంపర్కం పెట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయనకి స్థూల దేహం మంచిగా పాకమై ఇక దృఢమై 10వ మాసములో బయట అడుగు పెట్టాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తల్లి మాటల్ని కాస్త పెట్టేసి ఎలా అతని యొక్క ఆయువు పెరుగుతుందో అలా ఈ ప్రకృతి వైపు అతని ఆలోచనలు
పెరుగుతూ ఉన్నది. అంటే శిశువునకు ఎల్లవేళలా ఆత్మకు తల్లి గర్భములో అయినా సరే, జన్మించిన తర్వాత అయినా సరే, ఇక్కడ మనకేమర్థమవుతుంది? నైమిత్తిక జ్ఞాన ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. తన స్వయం జ్ఞానము కంటే కూడా నైమిత్తిక జ్ఞాన ప్రభావమే సోల్ మీద పడుతుంది. అందుకనే గర్భములో ఉన్నప్పుడు తల్లిలాగా ఆలోచించింది. గర్భము నుంచి విడుదలవ్వగానే తన సమూహ జాతి వలె ఆలోచించింది. ఇదే స్థితి ప్రళయములో జీవునకు స్థూల దేహం ఉండదు. ఏ దేహం ఉంటుంది? కారణదే. ఆ సూక్ష్మ దేహములో పరమాత్మునితో చక్కటి ఉపదేశాన్ని జీవాత్మ పొందుతుంది. అది గుర్తుపెట్టుకో. కానీ వ్యక్తపరచడానికి కానీ ఆచరించడానికి కానీ అక్కడ అవకాశం లేదు. కాబట్టి ప్రళయములో జీవుడు ఎలా ఉంటాడంటే, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, నేను నువ్వు చెప్పినట్టే అని అన్నట్టుగా నటిస్తాడు. ఒక్కసారి కార్యరూప జగత్తు పగిలి ఇలా రాగానే తన జాతికి అనుకూలంగా వ్యవహరించడం మొదలు పెడతాడు. ఇక పరమాత్మను గర్భములో ఉన్నప్పుడు ఆ ఉపదేశాన్నంతా కూడా ఏంటి మర్చిపోతాడు. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది? ఆ గర్భములో ఉన్నటువంటి సంస్కారాలని దారిలో ఎప్పుడైనా ఒక గురువు లభించినప్పుడు ఆ గురువు చేత ఆ మాటలు చెవలో పడితే అప్పుడు లోపల ఉన్న సంస్కారము, గురువు చెప్పిన మాటలు రెండు ఏమైతవి? ఏకమవుతవి. అది గుర్తు పెట్టుకోండి. అందుకనే ఈ ఆధ్యాత్మిక జీవనం, ఆధ్యాత్మిక సంస్కారాలు కానీ భౌతిక సంస్కారాలు కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏమిటి అంటే, పరమాత్మని గర్భములో జీవుడు ప్రళయములోనే ఉంటాడు. జీవుడు పరమాత్మని గర్భములో ఎప్పుడు ఉంటాడు? ప్రళయంలో మాత్రమే ఉంటాడు. ఆ తర్వాత కార్యరూప జగత్తునప్పుడు జీవుడు ఎక్కడుంటున్నాడు? ప్రకృతి ఎవరైతే మాతాపితరులు గర్భము ధరిస్తున్నారో వాళ్ళ గర్భంలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? గర్భం ధరించుకున్న ప్రతిసారి ఏమైతుంది? ఎటులా ప్రళయములో పరమాత్ముని ఉపదేశానికి ప్రభావితుడయ్యాడో, కార్యరూప జగత్తు నడుస్తున్నంత కాలము ఏ తల్లి గర్భంలోకి వెళ్తున్నాడో ఆ తల్లి యొక్క గర్భ ఆలోచనలని జీవుడు ఆలోచిస్తున్నాడు. వాటిని స్వీకరించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు సృష్టి కార్యరూప జగత్తు సమయమే 7 మనవంతరాలు అయిపోయింది. మనం ఇప్పుడు 7వ మనవంతరములో ఉన్నాం. ఈ 7వ మనవంతరములో అంటే కార్యరూప జగత్తు నుండి తీసుకుంటే మనము ఎన్నిసార్లు గర్భంలోకి వెళ్ళామో, ఎన్నిసార్లు మనం ఈ విధంగా వివిధ యోనులను మార్చుకుంటున్నామో ఎవరికైనా తెలుస్తుందా? అంతు చిక్కిందా? బాగా ఈ సిద్ధాంతాన్ని చాలా బుర్రకెక్కించుకోండి. మనం ప్రళయములో పరమాత్ముని గర్భములోనే ఉన్నాము, కానీ కార్యరూప జగత్తున కర్మానుసారముగా ఏ యోనికి వెళ్తున్నామో ఆ యోని గర్భములో ఆ తల్లి ఏది ఆలోచించిందో అది శిశువు పైన పడుతుంది. అలా
ఒక్కొక్క యోని నుండి ఇంకొక యోనికి, ఇంకొక యోనికి, ఇంకొక యోనికి వెళ్ళిన ప్రతిసారి పరమాత్ముని యొక్క ఉపదేశం ఎక్కడో ఆగిపోయింది. ఈ వివిధ యోనుల ప్రభావమే జీవాత్మను ప్రభావితం చేస్తుంది, ఎక్కువ ఆకర్షింపజేసుకుంది, ఎక్కువ ప్రభావితం చేసుకుంది. ఇలా ప్రభావితులమై 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 చివరికి మనకు మన అస్తిత్వమే కోల్పోయాం. అసలు మనము సింహమా, మనం కోతులమా, మనం ఎలుకలమా, మనం మగర్మచ్చులమా, అసలు మనకు మన పరిచయమే తెలియదు. అదేంటమ్మా, మనం మనుష్యులైతే ఇతరులకు చెందవలసిన ఆహారం పైన ఎలా ఆక్రమణ చేస్తున్నారు? కుక్క ఎలా తన జాతిని ద్వేషిస్తుందో అదే కాకి చూడండి, ఎక్కడైనా 4 అన్నం మెతుకులు కనబడితే అది తన జాతిని ఆహ్వానిస్తుంది. అదే కుక్క ఒక ఇస్తరాకులో మీరు భోజనం పెట్టండి, అది కడుపు నిండా తినదు. ఆ ఆహారాన్ని చూసి తన జాతి అయిన మరొక శునకం వస్తే కుక్క ఏం చేస్తుంది? కొట్లాడుతూ ఉంటుంది. మరి మనము కూడా ఈ జాతిని ద్వేషించే గుణం ఎక్కడ నేర్చుకున్నామా? అంటే ఆ యోనుల నుండి వచ్చిన లక్షణాలు మనల్ని మన లోపల ఉన్నాయని కదా మాతాజీ. అంతే కదా, అర్థమైందా? ఏ యోనికి వెళ్తున్నామో ఆ యోని ప్రభావం అంతా ఈ ఆత్మ పైన పడుతుంది. అందుకని మానవ జన్మలో మనం ఏం చెయ్యాలి? ప్రళయములో ఉపదేశింపబడుతున్నటువంటి ఏదైతే స్థితి ఉందో ఆ స్థితికి వెళ్ళాలి అంటే మనం ప్రతిరోజు సమాధి అనే గర్భములో కూర్చోగలగాలి. సమాధి అనే గర్భములో మనం కూర్చోకపోతే మన పరిచయం మనకెప్పటికీ తెలియదు అని చెబుతూ ముగిస్తున్నాను. సూత్రం అయిపోలేదు. ఓం శాంతి శాంతి శాంతి.